హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఐపీఎల్ ఆప్షన్లో మనం చాలా ట్విస్ట్లే చూస్తున్నాం. ఇందులో హైయెస్ట్ బడ్జెట్తో వచ్చిన కేకేఆర్ టీం 5 సెట్స్ కంప్లీట్ అవుతాడికి ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే కన్నా తక్కువ బడ్జెట్తో అయితే ఉంది. టోటల్గా 63 క్రోర్స్ వచ్చిన టీం ఇప్పుడు ఏకంగా 19 క్రోర్స్కి అయితే పడిపోయింది. వాళ్ళైతే బెస్ట్ బిట్స్ చేశారని చెప్పాలి ఈ ఆప్షన్లో. ఇమ్రాన్ గ్రీన్ 25 క్రోర్స్ అండ్ పతిరానని 18 క్రోర్స్ పెట్టి హైయెస్ట్ బిట్స్ అయితే కేకేఆర్ నుంచే వచ్చాయి. ఇంకా ఫుల్ క్లారిటీగా ఏ సెట్స్ నుంచి ఎవరు అన్సోల్డ్ అయ్యారు, ఏ సెట్స్ నుంచి ఏ ప్లేయర్ని ఎవరు కొన్నారో క్లారిటీగా చెప్పేస్తా వినండి. ఇక ఈ వీడియోలో మనం టాప్ 5 సెట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో నాకేమైనా ఆశ్చర్యంగా అనిపించిందంటే అది ఎస్ఆర్హెచ్ టీమే. ఈ టాప్ 5 సెట్స్లో ఒక్క ప్లేయర్ని కూడా ఎస్ఆర్హెచ్ టీం అయితే కొనుక్కోలేదు. సో వాళ్ళ బడ్జెట్ అయితే మంచి ప్లేయర్స్ అండ్ వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ గురించి అయితే ఉంచుతున్నారని అయితే అర్థమైంది. చూడాలి మరి నెక్స్ట్ వచ్చే సెట్స్ లోనే మంచి ప్లేయర్స్ కొంటారా, వాళ్ళ టీం ఎలా బిల్డ్ చేసుకుంటారో తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా సెట్ 1 విషయానికి వస్తే ఈ సెట్ 1 లో అనుకున్నలాగానే డేవిడ్ మిల్లర్ జస్ట్ బేస్ ప్రైస్ కి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈజీగా దక్కించుకుంది. మైండ్ బ్లోయింగ్ గేమ్ అని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి. ఇంకా ఈ సెట్ లో కెమెరాన్ గ్రీన్ 25.2 క్రోర్స్ కు కేకేఆర్ అయితే తనను దక్కించుకుంది. ఇంకా ఏ ప్లేయర్ కూడా ఈ సెట్ లో సోల్డ్ అయితే అవ్వలేకపోయారు. జేక్ ఫ్రేజర్, మెగర్, పృథ్వీ షా, కాన్వే అండ్ సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళందరూ అన్సోల్డ్ గానే మిగిలిపోయారు. అండ్ కమింగ్ టు సెట్ నెంబర్ 2 ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఇంకా ఈ సెట్ లో ఆశ్చర్యంగా అనిపించింది లివింగ్ స్టోన్. ఈ ఐపీఎల్ ఆప్షన్ టాప్ 3 ప్లేయర్ గా తనైతే ఉంటాడు అనుకున్నాం మనందరం. బట్ ఇప్పుడైతే అన్సోల్డ్ గా ఉన్నాడు మా ప్రస్తుతానికి. ఇదైతే ప్రతి ఒక్కరికి షాకింగ్ గా అనిపించింది. సచిన్ రవీంద్ర, లివింగ్ స్టోన్ అండ్ దీపక్ కూడా వీళ్ళందరూ అన్సోల్డ్ గా ఉన్నారు ఇప్పటి వరకు. ఈ సెట్ లో కూడా జస్ట్ 2 ప్లేయర్స్ మాత్రమే సోల్డ్ అయ్యారు. అసలంగా జస్ట్ బేస్ ప్రైస్ కి 2 క్రోర్స్ కి ఎల్ఎస్జీ టీం అయితే దక్కించుకుంది. ఇంకా సెకండ్ ప్లేయర్ గా వెంకటేష్ అయ్యర్. లాస్ట్ టైం 23 క్రోర్స్ కి కేకేఆర్ కొంటే ఇప్పుడైతే జస్ట్ 7 క్రోర్స్ కి ఆర్సీబీ దక్కించుకుంది. ఇదైతే స్మార్ట్ మూవ్ అని చెప్పాలి ఆర్సీబీ నుంచి. అండ్ కమింగ్ టు థర్డ్ సెట్ గా వికెట్ కీపర్స్. ఈ సెట్ లో కూడా చాలా మంది అన్సోల్డ్ అయితే అయ్యారు. ఇంకా ఈ సెట్ లో నాకేమైనా సూపర్ మైండ్ గేమ్ ఆడారు అనిపించిందంటే అదైతే ముంబై ఇండియన్సే. వాళ్ళ దగ్గర నుండి 2.75 క్రోర్స్ తో 1 క్రోర్ పెట్టి క్వింటన్ డికాక్ అయితే దక్కించుకుంది. మంచి ఓపెనింగ్ బ్యాటర్ అని చెప్పాలి ఐపీఎల్ లోనే. ఇంకా వేరే ప్లేయర్ విషయానికి వస్తే డకెట్ అయితే జస్ట్ 2 క్రోర్స్ కి మళ్ళా ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది ఈ వికెట్ కీపర్ ని. ప్రతి ఆప్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో వెళ్తుంది. ఇంకా ఫిన్ ఎలియన్ కూడా జస్ట్ 2 క్రోర్ బేస్ ప్రైస్ తోనే కేకేఆర్ అయితే దక్కించుకుంది. ఇంకా గుర్బాజ్, బేస్ట్రో అండ్ జెమ్మీ స్మిత్ అండ్ కేఎస్ భరత్ ఇలాంటి ప్లేయర్స్ అయితే అన్సోల్డ్ గా మిగిలారు ప్రస్తుతానికి. ఇది టాప్ 3 సెట్స్ విషయం. ఇంకా సెట్ నెంబర్ 4 కి వస్తే ఇంకా ఈ 3 సెట్స్ లో ఒక్కసారి కూడా ఎస్ఆర్హెచ్ అయితే బీట్ చేయలే. ఇంకా 4th అండ్ 5th సెట్లో ఎస్ఆర్హెచ్ గట్టిగా వస్తుంది అనుకున్నా నేను. ఇంకా ఈ సెట్లో ఎవరెవరు సోల్డ్ అయ్యారని చూస్తే మెయిన్గా జాకబ్ డూఫీ T20 ఇంటర్నేషనల్ సెకండ్ బెస్ట్ బౌలర్ ఉన్నాడు ఇప్పటి వరకు. బట్ ఇతను ఆర్సీబీ జస్ట్ 2 క్రోర్స్కే బై చేసింది. నెక్స్ట్ లెవెల్ బై అని చెప్పాలి ఆర్సీబీ నుంచి. ఎజల్వుడ్ కి బెస్ట్ బ్యాకప్ గా పెట్టుకున్నారు ఈ టీంలో. వీళ్ళైతే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వన్స్ అగైన్. ఎస్ఆర్హెచ్ ఇంకా ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయబోతున్నారు చాలా ఇంట్రెస్టెడ్ గా మారిపోయింది. ఇంకా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా పతిరానా మారాడు. కేకేఆర్ అయితే జస్ట్ 18 క్రోర్స్‌గా తను బై చేసింది. ఇంకా ఈ సెట్‌లో వేరే ప్లేయర్ ఏమైనా ఉన్నారంటే నోకియా కూడా జస్ట్ 2 క్రోర్స్ బేస్ ప్రైస్‌కి ఎల్ఐజీ టీమ్ అయితే దక్కించుకుంది. ఇది సెట్ 4 విషయం. ఇంకా సెట్ 5 విషయానికొస్తే జస్ట్ ఈ సెట్‌లోనే ఎస్ఆర్‌హెచ్ టీమ్ బై చేస్తుందనుకుంటే ఇక్కడ కూడా ఎస్ఆర్‌హెచ్ అయితే రవి బిష్నాయ్‌కి వెళ్లి లాస్ట్ మూమెంట్‌లో డ్రాప్ అయిపోయింది. రవి బిష్నాయ్ టోటల్‌గా 7.2 క్రోర్స్‌కి రాజస్థాన్ రాయల్స్‌కి అయితే వెళ్ళాడు. ఎస్ఆర్‌హెచ్ 7 క్రోర్స్ వరకు వెళ్ళి తన గురించి అయితే ఆగిపోయింది. ఇదైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇంకా ఈ సెట్‌లో రాహుల్ చహర్, తీక్షణ అండ్ ముజీబ్ రహమాన్ వీళ్ళందరూ అన్సోల్డ్‌గా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ టైం అఖిల్ అని సీఎస్కే అయితే బై చేసింది. సీఎస్కే యొక్క ఫస్ట్ పిక్. ఇంకా నెక్స్ట్ వచ్చే సెట్స్‌లో సీఎస్కే అండ్ ఎస్ఆర్‌హెచ్ యొక్క ఇంకా ఫుల్ బిడ్ వార్ అయితే ఉండబోతుంది. ఈ 2 టీమ్స్ ఎలా ఫినిష్ చేస్తాయో ఈ ఆక్షన్‌కి. ఇంకా ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎలాంటి పిక్స్ చేస్తే బాగుంటాయి అనుకుంటున్నారు కింద కామెంట్